ఒక మంచి స్థిరాస్తి నెలకి మంచి ఆదాయం రావాలి అనుకునే కస్టమర్స్ ఈ ప్రాపర్టీ చూడండి. హైదరాబాద్ కర్మన్ఘట్ చౌరస్తాలో విజయ్ సేల్స్ ఒకవైపు, కొలీజియం మల్టీప్లెక్స్ థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ ఇంకొక వైపు. మెయిన్ రోడ్కి 100 మీటర్లు కూడా ఉండదు. మనం తీసుకొస్తున్న ప్రాపర్టీ ఈరోజు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు విజయ్ సేల్స్ ఆపోజిట్ రోడ్లోనే మెయిన్ రోడ్కి 100 మీటర్ల లోపే 50,000 రూపాయల రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎందుకు 50,000 రూపాయల రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను. నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇదే ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ హైదరాబాద్ కర్మన్ఘట్లో ఉన్నాము. కొలీజియం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాల్ నుంచి ఒక 150 మీటర్స్ దూరంలో వస్తుంది. అండ్ దాని పక్కన నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత విజయ్ సేల్స్ నుంచి చూసుకున్నట్లయితే కరెక్ట్ విజయ్ సేల్స్ నుండి మన ఈ యొక్క ప్రాపర్టీ 100 మీటర్లు కూడా ఉండదు. అంటే మెయిన్ రోడ్కి ఈ ప్రాపర్టీకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మధ్యలో పాత రైస్ మిల్స్ ఒక 2-3 ఉంటాయి, అవి కూడా ఇక్కడ నుంచి ఎత్తేసారు, తీసేస్తున్నారు. ఆ మధ్యలో 30 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. ఆ 30 ఫీట్ రోడ్ నుంచి 100 మీటర్ల లోపే మనకి ఇప్పుడు మీరు చూడబోయే 50,000 రూపాయల రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ ముందు మళ్ళీ మనకి 40 ఫీట్ల వైడ్ రోడ్ అయితే చూసుకోవచ్చు. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీరు కూడా ప్రాపర్టీస్ హైదరాబాద్లో ప్రమోషన్స్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9550797979. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ శ్రీనివాసనగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. ఇందిరా నాగేంద్ర థియేటర్ బ్యాక్ సైడే మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది. ఈ ప్రాపర్టీ నుంచి ఒక 50 మీటర్ల దూరంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ చూసుకోవచ్చు. ఒకసారి మనము ఈ రోడ్ కూడా చూసుకుందాము. ఈ రోడ్ 30 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ విజయ్ సేల్స్ నుంచి వచ్చేటప్పుడు ఇది కంప్లీట్ వీధి పోర్ట్ ఉంటుంది, 100% వీధి పోర్ట్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 15 విడ్త్, అంటే రోడ్ ఫేస్ 15 ఉంటుంది, లోపలికి 40 ఉంటుంది. టోటల్ ఇన్ పొజిషన్లో చూసుకుంటే 90 స్క్వేర్ యార్డ్స్. డాక్యుమెంటేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 67 to 70 స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్ పరంగా ఉంటుంది. కానీ ఇన్ పొజిషన్ చూసుకుంటే 90 స్క్వేర్ యార్డ్స్ మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకసారి మనం మిగతా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు మన ఈ ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇదంతా 40 ఫీట్ రోడ్ చూసుకోవచ్చు. కొద్దిగా 50 మీటర్ల ముందుకు వెళ్తే అక్కడ మన మాస్టర్ మైండ్స్ స్కూలు, అక్కడ నుంచి మళ్ళీ దిల్సుఖ్ నగర్ రోడ్ అటాచ్ అయిపోతాము. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇందిరా నాగేంద్ర థియేటర్కి వెళ్తాము. మళ్ళీ కొలీజియం మల్టీప్లెక్స్ థియేటర్స్ అండ్ మాల్ ఇంకొక వైపు చూసుకోవచ్చు. కర్మన్ఘట్లో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. చాలా రోజుల తర్వాత ఒక 50,000 రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను. లాస్ట్ 15 డేస్ కింద ఇదే సరూర్ నగర్ కర్మన్ఘట్లో మీ ముందుకు ఒక రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాము. పెట్టిన 1 వీక్లోనే సేల్ అయిపోయింది. తర్వాత హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల మంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ కోసం చూపించండి సార్ అని అడగడం జరిగింది. అయితే మీ ముందుకు మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి. ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీకి ఎలాంటి బ్యాంక్ లోన్ లేదు. ఒకసారి మనము మిగతా విషయాలు లోపలికి వెళ్ళి చూస్తూ మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు చిన్నగా జనరల్ స్టోర్ అయితే ఒకటి ఇచ్చారు మనకి. మన స్ట్రీట్లోనే మెయిన్ రోడ్కే మనకి జనరల్ స్టోర్ ఇచ్చారు. నేను ఓనర్ గారిని అడిగాను రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది సార్ అంటే, మనకి షటర్ ఏదైతే ఉందో 14,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ షటర్ పక్కన ఇంకో సింగిల్ పోర్షన్ ఉంటుంది. ఈ పోర్షన్కి 9,000 రూపీస్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మొత్తం 4 పోర్షన్స్ ఉంటాయి, మధ్యలో ఓనర్స్ ఉంటారు. ఈ ఇంటికి యాజ్ ఆఫ్ డేట్ 50,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతా పాత వాళ్ళే ఉన్నారు, టెనెంట్స్ అంతా, ఎవరిని ఖాళీ చేయించలేదు. 12 years పాత బిల్డింగ్ ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇది సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ, మనకి ఈస్ట్ ఫేసింగ్ అన్ని మనకి మెయిన్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే సంప్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంకర్స్ వచ్చే కెపాసిటీతో ఉన్న వాటర్ సంప్ నోటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈశాన్యంలో బోర్వెల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే బోర్వెల్ కూడా ఇక్కడే ఉంది మూలకి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసుకుందాం, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది వాటర్ సంపు, దాంతోపాటు ఇక్కడ మనకి బోర్వెల్ ఇచ్చారు. ఇది ఇక్కడ బోర్వెల్ పాయింట్. మనం ఇప్పుడు మిగతా డీటెయిల్స్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం, నాతో పాటు రండి. మెట్లు కూడా చూసుకుంటే మనకి రోడ్ ఫేస్ 15 ఉంటుంది.
అండ్ పొడవు అంటే లెంత్ చూసుకుంటే 40 ఉంటుంది. మెట్లు కూడా ఏంటంటే మీకు మినిమం 3x3 ఇట్లా 6 ఫీట్లు ఇచ్చారు. మెట్లు మంచిగా ఎక్కేటట్టు, పాతకాలం అంటే 12 years ఓల్డ్ కదా, అప్పుడు స్టైల్ ఇట్లా ఉండే, మంచిగా కట్టిర్రు. అండ్ ఇంకోటి మెట్లు ఎక్కేటప్పుడు మీరు చూసుకోవచ్చు మార్బుల్ గ్రానైట్ ఇచ్చారు. అంటే ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. దీనికి ఉన్న ఒక మైనస్ అనే అనుకోనికే లేదు, ఎందుకంటే మెయిన్ సెంటర్ సిటీ సెంటర్లో ఉంది, వీధి పూట అయితే ఉంది. దీనికి ఉన్నా కానీ మనకి 50,000 రెంటల్ ఇన్కమ్ అయితే ఈ ప్రాపర్టీకి ఇస్తుంది. అదొకటి మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు కూడా మొత్తం మార్బుల్ గ్రానైట్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ గ్రానైట్ ఉంది. స్పేస్ చూసుకోండి, మినిమము మీకు 5 ఫీట్ల గల్లీ ఇచ్చారు. 4 నుంచి 5 ఫీట్ల గల్లీ అయితే మీరు చూసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ చూసుకొని మిగతాయి సింగిల్ పోర్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకుందాం. నాతో పాటు రండి ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చుకున్నారు ఈశాన్యంలో. ఒకసారి రండి లోపలికి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం అంటే మనకి అడ్డం 15 ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక ఫ్లోర్ మొత్తము 1 bedroom కిచెన్ హాల్ చేశారు. ఇక్కడ ఇందులో ఓనర్స్ ఉంటున్నారు రైట్ నౌ. ఇది కూడా చూసుకోవచ్చు. మెయిన్ డోర్ ఏదైతే ఉందో మనకి టేక్ డోర్ ఇచ్చారు. ఇది టేక్ డోర్తో ఉంటుంది. ఒకసారి రండి, నేను మీకు ఫస్ట్ హాల్ నుండి ఫస్ట్ దేవుడి పూజా రూమ్ చూపిస్తాను. ఇక్కడ పూజా రూమ్ సెటప్ చేసుకున్నారు. ఇది దేవుడి పూజా రూమ్ కింద చిన్నగా సెటప్ చేసుకున్నారు. ఓకే, అయితే ఇలా రండి ఫ్రెండ్స్. ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఇక్కడ ఇచ్చారు. కామన్ బాత్రూమ్ ఇక్కడ చూసుకోవచ్చు. మేడం వాళ్ళు చిన్నగా టైలరింగ్ చేసుకుంటున్నట్టున్నారు, చూసుకోవచ్చు. రండి, ఇక్కడ కిచెన్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇది కిచెన్ రూము. 70 గజాల్లో ఉంది. అంటే పొజిషన్లో మాత్రం 90 గజాల్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్. బాగుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చుకున్నారు, చూపిస్తారండి. ఇది 100% ఇంటికి వీధిపోటు ఉంది. ఇది మంచి వీధిపోటే, దక్షిణ ముఖంతో ఉంటుంది. ఆగ్నేయం నుంచి మీకు 100% వీధిపోటు ఉంది. 100% క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంటేషన్తో నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు. ఇది వాష్ ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ సెటప్ అంతా పెట్టుకున్నారు, చూసుకోవచ్చు మీరు. నాతో పాటు రండి. ఇక్కడ మీకు కిచెను, వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ ఒకటి చూపించాను. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. నాతో పాటు రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి ఓనర్స్ అన్ని వైపులా సీసీ కెమెరాస్ పెట్టించుకున్నారు. అంతా కవర్ చేస్తుంది చూడండి సీసీ కెమెరాస్. రండి ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూము. 70 గజాలు అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే బాగుంది. చిన్న స్థలంలో ఇంత మంచిగా వచ్చింది ఇల్లు. రూమ్ పోర్షన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు, ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది, బాగుంది. రండి, మనం ఒక్కసారి పైన సెకండ్ ఫ్లోర్ చూసుకుందాము. ఒకసారి మీకు డీటెయిల్గా చూపించామని చూపిస్తాను. బెడ్రూమ్ చూసుకోవచ్చు. అంటే రూమ్స్ అన్నీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. రూమ్స్ కూడా నీట్గా బాగున్నాయి. ఇక్కడ హాల్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా హాలు, కిచెను, ఇక్కడ చిన్నగా దేవుడు రూమ్ లాగా ఇట్లా సెటప్ చేసుకున్నారు కబోర్డ్స్తో, బాగుంది. ఒకసారి మనము సెకండ్ ఫ్లోర్ చూసుకుందాం రండి నాతో పాటు. ఇక్కడ మనకి ఈ 4 ఫీట్ల గల్లీ నుంచి ఇట్లా మనం పైకి వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు. మొత్తం గ్రానైట్ ఇచ్చారు, వైట్ మార్బుల్ గ్రానైట్, బాగుంది. రండి, మెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్. 3x3 6 ఫీట్లు ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది. మీకు మిడ్ ల్యాండింగ్ కూడా చూసుకుంటే 3.5 ఫీట్ల మిడ్ ల్యాండింగ్ ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సబ్జెక్ట్ టు కరెక్షన్. యాక్చువల్గా షటర్తో కలిపి మొత్తము 5 పోర్షన్స్ అవుతాయి. ఇప్పుడు ఓనర్స్తో కలిపితే మనకి మొత్తం 5 పోర్షన్స్ అవుతాయి. అయితే మొత్తం ఈ ఇంటికి 50,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ అదొకటి. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఒక చిన్నగా చూసుకోవచ్చు పోర్షన్ ఇచ్చారు. ఒక సింగిల్ బెడ్రూమ్ కిచెన్తో ఒక పోర్షన్ అయితే చూసుకోవచ్చు. దీనికి 9,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మీకు చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పోర్షన్ ఇచ్చారు, అక్కడ బాత్రూమ్ ఉంటుంది. ఇది ఇంకొక పోర్షను. ఇక్కడ చిన్నగా ఒక రూమ్ ఇచ్చారు, మీకు సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. చిన్న కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ చిన్నగా బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు. టెనెంట్స్ ఉన్నారు, డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళని. నేను రఫ్గా చూపిస్తున్నాను.
రెంటల్ ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని చూడండి. మీకు షాప్తో కలిపి మొత్తం ఫైవ్ పోర్షన్స్ ఉంటాయి. ఈ 5 పోర్షన్స్కి యాజ్ ఆఫ్ డేట్ మనకి 50,000 రెంటల్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. పైకి వెళ్ళి చూసుకుందాము. రూఫ్ టాప్ కూడా చూపిస్తాను రండి. మెట్లయితే బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా 12 years కింద వేసిన ఇల్లు అయినా కానీ మెట్లయితే చాలా బాగా ఇచ్చారు. మొత్తం గ్రనైట్తో ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇది పైన చూపిస్తున్నాను. ఇది పైన ప్రిమిసెస్. పైన కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని ఇండిపెండెంట్ ఇళ్ళ మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది. దగ్గరలో మీకు మాస్టర్ మైండ్ స్కూలుతో పాటు ఇందిరా నాగేంద్ర థియేటర్, దాంతోపాటు ఇంకొక వైపు కొలీషియం మాల్ ప్లస్ మల్టీప్లెక్స్ థియేటరు, దాంతోపాటు దాని పక్కన మీకు విజయ్ సేల్స్. మెయిన్ రోడ్ నుండి 100 మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది. మీకు ఒక్కసారి నేను డాక్యుమెంటేషన్ చూపిస్తాను రండి. సేల్ డీడ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తాను. మీరు ప్రిమిసెస్ కూడా చూసుకున్నారు కదా వీడియోలో. డాక్యుమెంట్స్ ఒక్కసారి చూపిస్తాను. వీడియోలో నాతో పాటు ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్. ఇది పూర్తి డాక్యుమెంట్ సెట్ చూసుకోవచ్చు. సేల్ డీడ్ డాక్యుమెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. పార్వతి మేడం గారి పేరు మీద ప్రాపర్టీ ఉంటుంది. ఫుల్ సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడ ఉంది. అన్నీ దీనికి సంబంధించిన లింకులు అన్నీ ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్లో ఉన్నాయి. ఎన్కంబరెన్స్ సెర్చ్ కూడా చూసుకోవచ్చు. ఈసీ సెర్చ్, ఎన్కంబరెన్స్ సెర్చ్ అన్నీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ పహానీస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓనర్స్ మనకు అన్నీ ముంగడ పెట్టేశారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ కూడా మీకు బ్యాంక్లో చూసుకోవచ్చు. గవర్నమెంట్కి ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ కడుతున్నది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ ట్యాక్స్ రిసిట్. ఇది లేటెస్ట్ డాక్యుమెంట్. ఇది 12 years ఓల్డ్ ప్రాపర్టీ. ఇది డాక్యుమెంటేషన్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంటికి సంబంధించిన మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను. ఇది ఇంటికి సంబంధించిన ప్లానింగ్. ఇది ప్లాన్. ఇక్కడ స్టెప్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తము 70 గజాలు. మీకు 15 ఏమో వెడ్త్ ఉంటుంది. రోడ్ ఫేసు 15, పొడవు వచ్చేసి 40 ఉంటుంది. 40 feet పొడవు, 15 feet ఏమో వెడ్త్ ఉంటుంది. 15/40 సైజెస్లో ఉంటుంది. మొత్తం 70 square yards ప్రాపర్టీ ఇది. మీరు చూసుకుంటే ఒక ఫ్లోర్కి 3 rooms చొప్పున ఇచ్చారు. ఒకటి హాల్, మధ్యలో హాల్ ఇచ్చారు. అండ్ ఒకటి బెడ్రూమ్ ఇచ్చారు. దాంతోపాటు ఒక కిచెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే నోట్ చేసుకోవచ్చు. ఇలా 3 floors ఉంటుంది మనకి. అంటే టెనెంట్స్కి ఇచ్చిన ఫ్లోర్ కొద్దిగా మారిపోతుంది. అది మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపిస్తున్నాను. సేల్ డీడ్ డాక్యుమెంట్. ఇది ట్యాక్స్ కూడా కడుతున్నారు ఓనర్స్. 12 years పాతది. ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం రండి. హైదరాబాద్ సిటీ సెంటర్లో ఒక మంచి స్థిరాస్తి, నెలకి మంచి ఆదాయం రావాలి అనుకునే కస్టమర్స్ ఈ ప్రాపర్టీ చూడండి. అవును, ఇప్పుడు 100% ఈ ప్రాపర్టీకి వీధి పొట్టు ఉంది కాబట్టి మనకి తక్కువ కూడా దొరుకుతుంది. 75 లక్షల కింద చెప్పడం జరిగింది. ఈ ఇంటికి మొత్తం 5 పోర్షన్స్ ఉన్నాయి. ఓనర్స్ ఉన్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 50,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. కింద షటర్ ఉంటుంది, మధ్యలో ఓనర్స్ ఉంటారు. అండ్ పైన 2 పోర్షన్స్తో పాటు మళ్ళీ షటర్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న పోర్షన్ ఇచ్చారు. అయితే యాజ్ ఆఫ్ డేట్ ఈ ప్రాపర్టీకి ఎలాంటి బ్యాంక్ లోన్ లేదు. సేల్ డీడ్ డాక్యుమెంట్ స్క్రీన్ పైన డైరెక్ట్ పార్వతి మేడం గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ ప్రాపర్టీ ఓనరు మేడం నెంబర్కి కాల్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ చూస్తానికి రండి. మీకు చిన్న నెగోషియబుల్ కూడా చేస్తారు పేమెంట్ మోడ్ బట్టి. 75 lakhs అయితే ఫైనల్ రేట్ కాదు. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ గురించి చెప్పుకుందాము. 15 విడ్త్, 40 లెంత్తో ఉంటుంది. టోటల్ డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 67 నుంచి 70 గజాలు ఉంటుంది. కానీ పొజిషన్లో చూసుకుంటే 90 గజాల్లో మనకి ల్యాండ్ ఉంటుంది. G+2 12 సంవత్సరాల పాత ఇల్లు ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ఈ ప్రాపర్టీకి దగ్గరలో చూసుకున్నట్లయితే కొలీషియం మాల్, మల్టీప్లెక్స్ థియేటర్తో పాటు పక్కన విజయ్ సేల్స్, చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ దాని పక్కన చూసుకుంటే ఇందిరా నాగేంద్ర థియేటర్ బ్యాక్ సైడ్ మీకు ద మాస్టర్ మైండ్స్ స్కూల్ పక్కన తాజా టిఫిన్ సెంటర్ ఉంటుంది. అటు నుంచి 50 అడుగుల దూరంలోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి చూడండి. నెలసరి మంచి రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని హై ఎండ్గా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతూ, డే 1 నుంచి మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఏం చేస్తున్నాను.
మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.